హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు ప్రెగ్నెంట్ లేడీస్లో బీపీ ఎక్కువగా ఉంటే ప్రమాదమా, అండ్ మదర్ పైన, తల్లి పైన, పెరగబోయే బిడ్డ పైన దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. బీపీ అనేది మనకు నార్మల్గా 120/80 అది నార్మల్ రేంజ్. అప్ టు 130 సిస్టోలిక్, కిందిది డయాస్టోలిక్ 80 వరకు కూడా ఓకే యాక్సెప్టబుల్. బట్ కిందిది 90 కంటే దాటకూడదు అన్నట్టు. ఇంకా 90 క్రాస్ అయిందంటే మాత్రం యూఆర్ లేబుల్డ్ యాజ్ హైపర్టెన్సివ్. అండ్ ఎవరికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే బీపీ అందరికీ రాదు. ఎవరికైతే బాడీ టెండెన్సీ ఉంటుందో, లేదు ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో బీపీ వచ్చిన వాళ్ళు, లేదు మనకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ అంటే లైక్ మదర్కి హైపర్ టెన్షన్ ఉంటే వీళ్ళకు ప్రెగ్నెన్సీలో 50% ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో అలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ప్రీవియస్ బ్యాడ్ హిస్టరీ ఉన్నా, అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నా, లేదు వీళ్ళకు ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నా బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేదు కొందరికి ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ అంటే మాయలో ప్రాబ్లం ఉన్నా వీళ్ళకి అంటే తల్లికి బీపీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ ఓవర్ డిస్టెండెడ్ యూట్రస్ అంటే యూట్రస్లో లైకర్ ఉమ్మి నీరు ఎక్కువగా ఉన్నా మళ్ళీ బీపీ అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ రీజన్స్ అన్నట్టు. మనకు బీపీ ఎవరిలో వస్తుంది అనేది కూడా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. యూజువల్గా ట్విన్స్ కానీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఎక్కువగా చాలా కామన్.